హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో నా పేరు వెంకటకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీకే హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈరోజు డిఫరెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఏంటో టాపిక్ అని అంటే, చాలామంది సార్ మెటబాలిజం అంటే ఏంటి అని గురించి అడుగుతున్నారండి. సో మెటబాలిజం గురించి చెప్పాలి అని అంటే ఫస్ట్ మనం మాట్లాడాల్సింది బిఎంఆర్ అంటాం. బేసిల్ మెటబాలిక్ రేట్ అండ్ బాడీ మెటబాలిక్ రేట్ అంటాం దాంట్లో. అలాగే దీంతోపాటు ఆర్ఎంఆర్ అంటాం, రెస్ట్ ఇన్ మెటబాలిక్ రేట్ అంటాం దాంట్లో. సార్ బిఎంఆర్ ఏంటి, ఆర్ఎంఆర్ ఏంటి, ఈ రెండింటికి సంబంధం ఏంటి అనే పాయింట్ ఆఫ్లో సింపుల్గా చెప్పాలి అని అంటే, మీ బాడీలో మీరు తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో బర్నింగ్ కెపాసిటీ ఎంత ఉంది అంటే, మీ బాడీకి ఎనర్జీ లెవెల్స్ అంటే విచ్ వీ బర్న్ ద క్యాలరీస్ ఎట్ రెస్ట్ మూమెంట్లో కానీ అంటే నార్మల్గా ఉండే పాయింట్ ఆఫ్లో మన బాడీకి ఇచ్చే ఎనర్జీ లెవెల్ని మెజర్మెంట్ చేసేది ఏంటంటే దాన్ని బిఎంఆర్ అంటామండి. బిఎంఆర్ ఒక రకంగా అనుబాలిజం కెటపాలిజం అంటాం దాంట్లో. అంటే అనుబాలిజం అంటే ఏంటి, కెటపాలిజం అంటే ఏంటి? అనుబాలిజం అంటే మన బాడీలో కొన్నేషన్ ఏంటంటే ఫామ్ అవ్వాలి, నథింగ్ బట్ మజిల్ ఫామ్ అవ్వాలి. అలాగే కెటబాలిజం అంటే మనం తీసుకున్న ఫుడ్ ఏమవుతుందంటే చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ అయ్యి మన బాడీకి ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి. సో అనుబాలిజం, కెటబాలిజం అంటాం దీంట్లో రెండింటిని కూడా. సో అలాగే మెటబాలిజం ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఫుడ్ ఇంటూ ఎనర్జీ అంటారు. మెటబాలిజం అనేది ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ని ఎనర్జీ కింద, అంటే మన బాడీకి ఉపయోగపడే విధంగా ఎలా అయితే చేస్తుందో దాన్ని ఏమంటారంటే మెటబాలిజం అంటాం దానికి సంబంధించిన. ఇలాంటి క్లారిటీలు అనేది ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి. సార్ ఈ బిఎంఆర్లు లేదా మెటబాలిజం అని ఎన్ని రకాలు ఉంటారంటే, ఒకటి బిఎంఆర్, రెండోది ఆర్ఎంఆర్, మూడోది అసలుకి ఏంటంటే ఎక్సర్సైజ్ మెటబాలిక్ రేట్ అంటాం. ఎక్సర్సైజ్ మెటబాలిక్ రేట్ అంటే నీ బాడీలో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా నీకు ఎంత క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అనే క్లారిటీ అనేది మనం తీసుకోవడం కోసం వాడుతూ ఉంటాం. రెగ్యులర్గా ఏంటంటే బిఎంఆర్ని ఎక్కువ మెజర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఆర్ఎంఆర్ని ఏంటంటే ఇది ప్రజెంట్ అయితే మనం ఏది క్యాలిక్యులేట్ చేయము. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏంటంటే నీ బాడీ యొక్క బర్నింగ్ అంటే ఏంటంటే నీ బాడీకి కావాల్సిన హార్ట్ బీట్కి కానీ, ఊపిరి పీల్చడానికి కానీ, లేదా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చిన్నది చేయడానికి సపోర్ట్ అయ్యేటప్పుడు నీకు ఎంత క్యాలరీస్ కావాలి అని ఆ క్యాలరీ మెజర్మెంట్ పాయింట్ ఆఫ్లో నీకు డాక్టర్స్ ఇస్తూ ఉంటారు. మీ బాడీకి బర్నింగ్ కెపాసిటీ ఎంత ఉందని అనే కాన్సెప్ట్లో చెప్తుంటారు. దాన్ని ఏమంటారంటే ఆర్ఎంఆర్ అంటూ ఉంటాం దాంట్లో. సేమ్ అలాగే మన పాయింట్ ఆఫ్లో ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ సార్ మన బాడీలో జరిగే సంథింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్కి సంబంధించిన దాంట్లో మన బిఎంఆర్ బాగా సపోర్ట్ అవుతుందా? ఎస్, 100% సపోర్ట్ అవుతుంది. దేనికోసం సపోర్ట్ అవుతుంది? ముందు మీ బాడీ యొక్క వెయిట్ మేనేజ్మెంట్కి ఎక్సలెంట్గా సపోర్ట్ అవుతుంది. మీ బిఎంఆర్ అనేది ఎక్కువ ఉండకూడదు, అలానే తక్కువ ఉండకూడదు. సో ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేసుకోగలిగితే మీ బాడీ వెయిట్ మెయింటైన్ అవుతుంది. టోటల్ బాడీ ఫ్యాట్ ఎంత ఉందో అంటే టోటల్ బాడీ ఫ్యాట్ అనాలిసిస్ చేసినప్పుడు ఏంటంటే మీ బిఎంఆర్ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ టెస్ట్ అంటాం దాన్ని. అలా చేసినప్పుడు ఏంటంటే మనకి ఏమేమి బయటపడతాయి అంటే, ఫస్ట్ మీ బాడీ యొక్క వెయిట్ ఎంత ఉంది, మీ బాడీలో టోటల్ ఫ్యాట్ ఎంత ఉంది, నీ బాడీలో వచ్చే మజిల్ మాస్ ఎంత ఉంది, నీ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంది, అలాగే బిఎంఆర్ బాడీ మెటబాలిక్ రేట్ అంటాం దానికి సంబంధంలో అది ఎంత ఉంది, విజరల్ ఫ్యాట్ ఎంత ఉంది దాంట్లోనే. నెక్స్ట్ అలాగే బాడీ యొక్క ఏజ్ ఏంటి, నీ బాడీలో ఉండే ఫ్లూయిడ్ కెపాసిటీ ఎంత అనే విషయం కూడా మనము ఈ బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ టెస్ట్లో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకు తెలుసుకుంటాం అంటే మన బాడీ ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది ఏంటనే పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకుంటే, దీనిలో మీరు అబ్జర్వ్ చేశారంటే కనుక వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఏంటంటే బిఎంఆర్ బాడీ మెటబాలిజం గురించి కూడా మనకు వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఉంటుంది. అసలు ఈ బిఎంఆర్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఎక్కడెక్కడ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి, ఏ ఫ్యాక్టర్స్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి ఎఫెక్టింగ్ ద బిఎంఆర్ అనే పాయింట్ ఆఫ్ లో. ఫస్ట్ ఏంటంటే మన బాడీ ఏజ్ ప్రకారం అంటే వయసుని బట్టి కూడా ఈ బిఎంఆర్ బేస్ ఉంటుంది. అలాగే మేల్ ఆర్ ఫిమేలా, మేల్కి ఫిమేల్కి ఒక 5% ఈ బిఎంఆర్ అనేది వేరియేషన్ ఉంటూ వస్తుందండి. అలాగే ఏజ్ ఫ్యాక్టర్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏజ్లో ఏంటంటే కొంచెం ఏజ్ పెరిగేకుంది ఏంటంటే 2% వేరియేషన్ అనేది మనకి ఆ బిఎంఆర్లో వేరియేషన్ అనేది కనపడుతూ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్గా చేసే ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకైతే ఆ బిఎంఆర్ అనేది చాలా ఎక్సలెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేసే వాళ్ళకి ఆ బిఎంఆర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట దానికి సంబంధంలో, ఈజీగా అనే పాయింట్ ఆఫ్ లో. నెక్స్ట్ అలాగే ఈ బిఎంఆర్ని కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ మనకు వచ్చేది మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సలెంట్గా రన్ అవుతూ ఉంటాయి. మన బాడీలో రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్ కావచ్చు, ఏదైనా బాడీకి రిలేటెడ్ ప్రతి ఒక్క హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని నార్మల్ చేస్తుంటే బాగా సపోర్ట్ అవుతుంది. మీ బిఎంఆర్ కనుక క్లారిటీగా ఉండగలుగుతాయి. లైక్ థైరాయిడ్,
థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అంటాం, TSH అంటాం దాంట్లో. సో ఇలాంటి వాటికి కూడా మనం నార్మల్ చేసుకోవడానికి ఇది BMR అనేది బాగా సపోర్ట్ అవుతుంటుంది. అలాగే కొన్ని రకాల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనమాట, క్లైమేట్ కండిషన్స్ని బట్టి కూడా నీ BMR ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, దానికి సంబంధంలో యాక్సలరేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కొన్నిసార్లు కొంతమంది ఉపవాసం ఉంటూ ఉంటారు. ఆ ఉపవాసం ఉన్నప్పుడు కూడా మనకేంటంటే మన బాడీలో BMR కాంపోజిషన్ అనేది అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధంలో. అలాగే ఒక్కొక్కసారి ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఈ BMR అనేది కన్సిస్టెన్సీగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి దానికి సంబంధంలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిసీజ్, అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఈ BMR అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది, యాక్సిలరేటర్ స్టేజ్లో ఉంటుంది అని చెప్తూ ఉంటారు. దాంట్లో యాక్సిలరేట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే తగ్గదు. సో ఎప్పుడైనా సరే మనం వెయిట్ మెయింటైన్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే BMRని ఎగ్జాక్ట్ పొజిషన్లో కనుక మెయింటైన్ చేయగలిగితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి బాగా సపోర్ట్ అవుతుంది అంటున్నాం. సో అసలు బెనిఫిట్స్ ఏంటి, మన BMRని మనం నార్మల్గా ఉంచుకోవడం వల్ల మనకు వచ్చే రెగ్యులర్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి వీటికి సంబంధించిన దాంట్లో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చేది వెయిట్ మేనేజ్మెంట్. మీరు బరువు ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా దాని ప్రకారం ఎక్సలెంట్గా సపోర్ట్ అవడానికి ఫస్ట్ బెనిఫిట్ అనమాట. అలాగే ఎనర్జెటిక్, డే మొత్తం ఎనర్జెటిక్గా ఉండాలి అని అంటే నీ BMR ప్రాపర్ కండిషన్లో ఉండాలి. అంటే ప్రాపర్ కండిషన్లో ఉంటే కనుక నీ డే మొత్తం అంతా ఎనర్జెటిక్గా ఉంటాం. నీ స్లీప్ యొక్క కెపాసిటీ నథింగ్ బట్ ఏంటంటే నువ్వు నిద్ర, క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంటాం దాంట్లో. కొంతమంది బెడ్ మీదకి వెళ్ళగానే హ్యాపీగా నిద్రపోతారు, ఇంకొంతమంది ఏంటంటే నిద్ర పట్టదు. సో లేట్ నైట్ అయిందనో ఇంకోటి ఏదైందనో, సో వాళ్ళ BMR అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల నిద్ర పట్టదు అని చెప్తుంటారు దాంట్లో. అలాగే మూడ్ అంటాం, దీంట్లో మూడ్ నథింగ్ బట్ ఏంటంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం డిఫరెంట్ మూడ్స్తో ఉంటుంటారు. కానీ కొంతమంది ఏంటంటే డిఫరెంట్ మూడ్స్ అనమాట. సడన్గా ఎందుకు డల్ అవుతారో తెలియదు, ఎందుకు హ్యాపీగా ఉంటారో తెలియదు, ఆ మూడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా BMR మీద బేస్ అయి ఉంటుంది అని అంటున్నారు దాంట్లో. నెక్స్ట్ ఇంకోటి నీ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే రోగ నిరోధక శక్తి అంటాం తెలుగులో. సో దాన్ని కూడా ఎక్సలెంట్గా ఇంప్రూవ్ చేస్తున్నానికి బాగా సపోర్ట్ అవుతుంది అంటున్నాం. అలాగే నీ యొక్క అపీరింగ్ అంటే ఏజింగ్ అనమాట. దాంట్లో ఏజింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏజ్ ఎక్కువ ఉన్నా సరే ఎక్కువ కనపడుతుంది. మీ ఏజ్ అనేది 30 years 40 years అనుకోండి, 50 years 60 years ఉన్న వాళ్ళ కనపడుతూ ఉంటారు. మీ BMR కనుక నార్మల్గా ఉంటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే దాంట్లో వచ్చేది ఏజ్ అనేది కనపడదు, ఎంగేజ్లా కనపడుతూ ఉంటారు. దాంట్లో కొంతమంది ఏజ్ ఎంత ఉన్నా సరే వాళ్ళు చిన్నపిల్లలాగా ఉంటుంటారు, వాళ్ళ స్కిన్ టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో దీనికోసమైనా చెప్తూ ఉంటారు దాంట్లోనే. నెక్స్ట్ బాడీ రిలీజ్ అయ్యే టాక్సిన్స్ కూడా. నెక్స్ట్ అలాగే సార్ నా BMR హైగా ఉందా లోగా ఉందా నాకు తెలియదండి, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? ఎస్, డెఫినెట్గా సిమ్టమ్స్ ఉన్నాయి. ఏంటి, నా BMR కనుక హైలో ఉంటే అనేది నార్మల్గా బెనిఫిట్స్ అనే పాయింట్ ఆఫ్ చెప్తూ ఉంటాం. అలా కనుక లోగా ఉందనుకో, లోగా ఉంటే ఫస్ట్ వచ్చేది ఏంటంటే నీరసంగా ఉండటం, అన్ఈజీగా ఉండటం, ఏ పని చేయలేకపోవటం. సో ఇలాంటి పెద్ద డిఫికల్టీ పాయింట్ ఆఫ్ ఉంటుంది. అలాగే చాలామంది సార్ నేను షేక్ తీసుకుంటున్నాను, సప్లిమెంట్స్ తీసుకున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, కానీ నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు అంటారు చాలామంది. సో నీ BMR మీద ఫోకస్ చేయి. సో నీ BMR కనుక ప్రాపర్గా లేకపోతే నువ్వు వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అంటాం దాంట్లో. సో హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి నీ BMR లోగా ఉందా, నీ వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అని చెప్తుంటాం. అలాగే కోల్డ్ సెన్సిటివిటీ అంటాం దీంట్లో, అంటే చల్లగా ఉంటుంది, చేతులు కానీ అరికాళ్ళు కానీ చల్లబడిపోతూ ఉంటుంది దీనికి సంబంధంలో. దీని యొక్క ఇండికేషన్ ఏంటంటే నీ BMR బాడీ మెటబాలిక్ రేట్ ఏదైతే ఉందో సో అది తగ్గిపోతుంది అంటున్నాం దాంట్లో, దీనికి సంబంధించి దాంట్లో. అలాగే హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయి, స్కిన్ డ్రైగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే నీ BMR ఏదైతే ఉందో లోగా ఉండడానికి కొన్ని రకాల సిమ్టమ్స్ అని చెప్తుంటాం దాంట్లో. అలాగే మీరు కనుక చెక్ చేసి ఉంటే పక్కనే స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది చూసారా, BMR ఏంటి అంటే లేడీస్లో ఎంత ఉండాలి అంటే నథింగ్ బట్ మెన్లో ఎంత ఉండాలి, ఉమెన్లో ఎంత ఉండాలి అనే క్లారిటీ అనేది ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ మీద. ఒకసారి చూడండి దీనికి సంబంధంలో ఎంత ఉండాలి ఏంటనే పాయింట్ ఆఫ్లో చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు దానికి పాయింట్ ఆఫ్లో. ఇక్కడ చిన్న ఫార్ములా ఒకటి చెప్తానండి, క్యాలరీస్ ఇన్ లెస్ దాన్ క్యాలరీస్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు క్యాలరీ వెయిట్ గెయిన్ అంటాం. అంటే నువ్వు ఇచ్చేదానికంటే ఖర్చు పెట్టేది కనుక తక్కువ ఉంది అని అంటే ఆటోమేటిక్గా నువ్వు వెయిట్ గెయిన్ అవుతావు. నువ్వు ఇచ్చేదానికంటే నువ్వు ఖర్చు పెట్టేది ఎక్కువ ఉందా, వెయిట్ లాస్ అవుతావు. నువ్వు ఇచ్చేది ఖర్చు పెట్టేది రెండు సమానంగా ఉన్నాయా, నార్మల్ వెయిట్లో ఉంటామని చెప్తుంటాం. సో ఇది ఒక సింపుల్ ఫార్ములా, యూనివర్సల్ ఫార్ములా అంటాం దీనికి సంబంధించిన దాంట్లో. సింపుల్, మీ BMRని యాక్సిలేట్ చేయాలి అని అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి, మీ వెయిట్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే చాలామంది చెప్తుంటారు సార్ నేను ఎక్సర్సైజ్ చేయాలా, నేను స్విమ్మింగ్ చేస్తాను. ఎస్, అది కూడా BMRని కంట్రోల్ చేయడానికి బాగా సపోర్ట్ అవుతుంది. రన్నింగ్, వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్ ఏవైనా సరే మనకి మినిమం క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ కనుక జరుగుతుంటే కనుక నీ BMR అనేది ఎక్సలెంట్గా సపోర్ట్ అవుతుంది. సార్ నేను ఇంట్లో పని చేసుకుంటాను సార్, ఊడ్చుకుంటూ ఉంటాను, లేదా ఇల్లు తుడుచుకుంటూ ఉంటాను, కిటికీలు క్లీన్ చేసుకుంటూ ఉంటాను, సో ఇలాగా కబోర్డ్స్
క్లీన్ చేసుకుంటారంటే దానికి కూడా మీ బాడీ అనేది బిఎంఆర్ అనేది అడ్జస్ట్ అవుతుందండి. ఎలాంటి ఇబ్బంది లేదు దాంట్లో కూడా. మీ బిఎంఆర్ని ఎక్సలేట్ చేసుకోవడం కోసం అది కూడా కొన్ని రకాల సపోర్ట్ అవుతూ ఉంటుందని చెప్తాం. అలాగే మన కమ్యూనిటీలో సపోర్ట్ అయ్యే సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా సార్? నా బిఎంఆర్ని కొంచెం తక్కువ ఉందండి, దాన్ని పెంచుకోవడానికి ఏమైనా సపోర్ట్ అయ్యే సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? సపోర్ట్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ మనకి హెర్బల్ కంట్రోల్ అంటామండి. మన మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఎక్సలెంట్గా సపోర్ట్ అయ్యేది ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఇది హెర్బల్ కంట్రోల్ అంటాం. దాంట్లో దీన్ని రెగ్యులర్గా కోచ్ అబ్జర్వేషన్లో కనుక తీసుకోగలిగితే ఏంటంటే చాలా ఎక్సలెంట్గా సపోర్ట్ అవుతుంది. దీంతో పాటుగా మనకి మల్టీవిటమిన్ అని ఉంటుందండి. ఆ మల్టీవిటమిన్ ఇదిగోండి ఇక్కడ చూపించాను చూసారా, ఈ మల్టీవిటమిన్. సో 21 ఎసెన్షియల్ వైటమిన్స్ కలిగిందనమాట దీంట్లో. అంటే కలర్ఫుల్ ఫ్రూట్స్తో తీసుకుంటే కనుక మనకి ఎలాంటి ఎనర్జీ లెవెల్స్ కానీ ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో దీని ద్వారా మనకు వస్తూ ఉంటుంది దాంట్లో. అలాగే మార్నింగ్ ఈవినింగ్ ఎఫ్రెష్ అని ఎనర్జీ డ్రింక్ ఉంటుందండి. దీన్ని తీసుకోవడం కూడా ఏంటంటే నీ మెటబాలిజాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతుందని చెప్తాం. ఓకేనా? సో కాబట్టి ఈ 3 సప్లిమెంట్లకు సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతుందో దానికి కాల్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. హాయ్ అని పెట్టినా, లేదా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెసేజ్ టైప్ చేసి పెట్టినా సరే ఆటోమేటిక్గా నేను రెస్పాండ్ అవుతాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ లేదా హెల్త్ ఇష్యూస్ని నార్మల్ చేసుకోవడానికి సపోర్ట్ అయ్యే ఏమైనా ఉన్నాయా అని అంటే కనుక దానికి కూడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతుంది. సో ఓకేనా? ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ నేను కింద ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.